నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. పాకిస్తాన్ ఒకసారి చూడొచ్చు. ఇక్కడ అప్పుల తిప్పలు. ఆఖరికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న యుద్ధ విమానాలు కూడా అమ్మకానికి పెట్టేశారట. సాధారణంగా దేశాలు అప్పులు చేసినప్పుడు బాధ్యతతో వడ్డీతో కూడిన మొత్తాన్ని నగదు రూపంలో తిరిగి చెల్లిస్తారు. కానీ ప్రపంచ రాజకీయ వేదికపై పాకిస్తాన్ వేసిన అడుగు వింటే ఆశ్చర్యపోవడమే కాదు, ఒక దేశం ఆర్థికంగా ఎంత అట్టడుగు పడిపోయిందో కూడా అర్థమవుతుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు కేవలం కొన్ని వారాల దిగుమతులకు సరిపడేందుకే తగ్గిపోవడంతో పాకిస్తాన్ ఇప్పుడు పూర్తిగా డబ్బులకు బదులుగా యుద్ధ విమానాలు, ఆర్మీ సంస్థల వాటాలు, భద్రతా రంగ సదుపాయాలపై యాక్సెస్ వంటి వెరైటీ బేరసారాలు ప్రారంభించిందండి. దీనిని ఆర్థిక నిపుణులు ఆర్థిక మాయాజాలం అని, మనుగడ అస్తిత్వం కోసం చేస్తున్న చివరి పోరాటం అని కూడా పిలుస్తున్నారు. పాకిస్తాన్ గురించి మనం మాట్లాడుకుంటుంటాం. ఎంత మాట్లాడుకున్నా సరే పాకిస్తాన్ గురించి తక్కువే అవుతుందేమో. ఎందుకంటే ఎలాంటి హీనస్థితికి వచ్చిందంటే ఒక దేశం చాలా అద్భుతంగా పాలించుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏమి ఉండదు. అప్పులు అప్పులు అప్పులు. ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు, ఎవరు ఎలా సచ్చినా పర్వాలేదు, మనం మాత్రం మన రక్తదాహాలు తీర్చుకోవాలి. ఏమైనా అవకాశం వచ్చినప్పుడల్లా దొడ్డిదారిని భారత్లోకి చొరబడాలి, ఏదో ఇబ్బంది పెట్టాలి, మనం అడుక్కు తిన్నా పర్వాలేదు, ఎదటోడు మాత్రం సుఖంగా ఉండకూడదు. ఇది పరిస్థితి. దేశంలో ఉన్న ఎవరైతే దేశ పౌరులు ఉన్నారో, దేశ ప్రజలు ఉన్నారో వాళ్ళకి మంచి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కానీ ఎప్పుడు కూడా ఆ రకమైన ఆలోచనలు చేస్తున్నట్లుగా లేదు. ఎంత దారుణమైన విషయం. ప్రపంచ దేశాలన్నీ కూడా తప్పు పెట్టినాయి. బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడండి? అరేబియా సముద్రంలో దొరికాడా? కాదు, పాకిస్తాన్లో నేల మీద దొరికాడు. ఎలా పెంచి పోషించారు ఉగ్రవాదుల్ని? ఉగ్రవాద శిబిరాలు ఎక్కడ ఏర్పడుతున్నాయి? ఉగ్రవాదులు ప్రపంచాన్ని ఎవరు సప్లై చేస్తున్నారు? కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యాలు కదా ఇవన్నీ కూడా. సో దాని మీద ఉన్నంత దృష్టి ప్రజల మీద లేకపోవడం. వాళ్ళు ఏం పాపం చేశారు? ఆ దేశంలో పుట్టడమే తప్ప వాళ్ళది హీనస్థితి. సరే, డబ్బులు ఉన్న వాళ్ళు పరిస్థితి వేరే రకంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడన్నా బతుకుతారు, లేకపోతే విదేశాలకు వెళ్ళిపోయి సెటిల్ అవుతారు. కానీ వీళ్ళ పరిస్థితి అసీం మున్నీరు చేసిన అరాచకాలు ఇవన్నీ కూడా. అన్యాయంగా, దుర్మార్గంగా అతను అవలంబిస్తున్న వైఖరి వాళ్ళకి ఈరోజు శాపంగా మారినాయి. ఇక సౌదీ అరేబియాతో పాకిస్తాన్కి ఉన్న సంబంధం వ్యూహాత్మకంగానే కాదు, ఆర్థిక పరంగా కూడా చాలా కీలకం. సౌదీ నుంచి తీసుకున్న సుమారు $2 బిలియన్ అప్పును నగదుగా తిరిగి ఇవ్వలేని పరిస్థితిలో పాక్ ఒక అసాధారణ ప్రతిపాదన చేసింది. పాకిస్తాన్ చెప్పింది ఒకటే, మా వద్ద డబ్బు లేదు, కానీ JF-17 థండర్ యుద్ధ విమానాలు ఉన్నాయి, ఇవి తీసుకుని మీ అప్పును మాఫీ చేస్తే మంచిదని చెబుతుంది. JF-17 యుద్ధ విమానాలు చైనా, పాక్ ఉమ్మడి తయారీ. చైనా డిజైన్కు పాకిస్తాన్ అసెంబ్లింగ్ చేసుకుంది. ఇవి తక్కువ ఖర్చుతో రూపొందించే ఫైటర్ జెట్లు కావడంతో మధ్య ప్రాంత్య ఏదైతే ఆ దేశాలు ఉన్నాయో అవి వీటిని చాలా ఆసక్తిగా చూస్తున్నాయి. ఇక సౌదీ ఈ ప్రతిపాదనను సీరియస్గా పరిశీలించినట్లు అంతర్జాతీయ విశ్లేషణలో వస్తున్న వార్తలు. ఎందుకంటే సౌదీ ఇప్పటికే తన ఎయిర్ ఫోర్స్ను విస్తరించాలనే లక్ష్యంతో ఉంది. కానీ ఈ డీల్ వెనుక రాజకీయ రిస్కులు కూడా ఉన్నాయి. సౌదీ దీన్ని అంగీకరిస్తే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కూలిపోకుండా తాత్కాలికంగా నిలబడే అవకాశం ఉంది. అయితే పాకిస్తాన్ ఈ డీల్ను మరింత పెద్దదిగా మార్చేందుకు ప్రయత్నిస్తుంది. విమానాలు అమ్మితే $4 బిలియన్ వరకు రక్షణ ఒప్పందం వచ్చే అవకాశం ఉందని పాక్ మీడియా ప్రచారం. దీని ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని మళ్ళీ నిర్మించుకోవాలనే ఆ దేశం ఆశిస్తుందన్నది ప్రస్తుతం వస్తున్న వార్తల నేపథ్యం. ఇక ప్రపంచంలోనే అనేక దేశాల్లో సైనిక సంస్థలు ఆర్థిక వ్యవస్థకు కొంతమేర సహకరిస్తాయి. కానీ పాకిస్తాన్లో మాత్రం సైన్యం ఒక భారీ వ్యాపార సామ్రాజ్యంగా మారిపోయింది. ఇక ఫౌజీ ఫౌండేషన్, ఆర్మీ వెల్ఫేర్ ట్రస్ట్, షాహీన్ ఫౌండేషన్ వంటి సంస్థలు పాలు, సిమెంట్, ఎరువులు, బ్యాంకింగ్, టెలికాం, గ్యాస్ పంపిణీ ఇలాంటి 200కు పైగా వ్యాపారాలు నేరుగా ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం ఈ సంస్థల్లోని వాటాలను కూడా అమ్మకానికి పెట్టేసింది. UAEతో జరిగిన చర్చల్లో ఫౌజీ ఫౌండేషన్లోని $1 బిలియన్ షేర్లను విక్రయించడానికి పాకిస్తాన్ సిద్ధమైపోయింది. ఈ ప్రక్రియను 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని ఉప ప్రధాని ఇషాక్ దార్ ప్రకటించారు. ఇది సాధారణ నిర్ణయం కాదు. ఎందుకంటే సైన్యం నిర్వహించే సంస్థల్లో విదేశీయులకు వాటాలు ఇస్తే దేశ భద్రతా వ్యవస్థపై విదేశీ ప్రభావం పెరిగే ప్రమాదం ఉంది.
అంతర్జాతీయ నిపుణులు కూడా ఇదే అంశాన్ని హెచ్చరిస్తున్నారు కూడా. ఇది సార్వభౌమాధికార నష్టానికి పాకిస్తాన్ తెరుస్తున్న తలుపులుగా కనిపిస్తుంది. ఇక పాకిస్తాన్ రక్షణ మంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్య అంతర్జాతీయ వేదికలపై మరింత చర్చకు దారితీసింది. ఆయుధాల అమ్మకాల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పుంజుకోవాల్సి వస్తుంది అని ఆయన చాలా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. పాకిస్తాన్ ఇప్పటికే బంగ్లాదేశ్, నైజీరియా, అజర్బైజాన్, లిబియా వంటి దేశాలకు ఆయుధాలు ఎగుమతి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇక చైల్డ్ మోడర్న్ జెట్లు, అలాగే డ్రోన్లు, మిసైల్ సిస్టముల వంటి ఉత్పత్తులకు మార్కెట్ తెరవాలని కూడా చూస్తుంది. కానీ వాస్తవం ఏమిటంటే ఇక్కడ ఆ దేశ ప్రజలు ప్రస్తుతం తీవ్రమైన ద్రవ్యోల్బణం, బియ్యం, గోధుమల కొరత, ఎన్నో రోజులు విద్యుత్ కోతలతో బతికే పరిస్థితిలో ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా సైనిక పరిశ్రమపై ఆధారపడి ఉందని అనుకోవడం ఒక ప్రమాదకరమైన కలల ప్రపంచమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ మెరుగుపడే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అయితే పాకిస్తాన్ జీడిపి ప్రస్తుతం $410 బిలియన్ వద్ద ఉంది. కానీ విదేశీ అప్పులు $92 బిలియన్ వరకు పెరిగాయి. ఇది ఒక దేశ ఆర్థిక శక్తితో పోలిస్తే చాలా భారీ భారం. మరోవైపు పాకిస్తాన్లో ముఖ్య సమస్యలు ఉత్పాదక లేకపోవడం, పన్నులు వసూలు చేయడంలో వైఫల్యం, విదేశీ పెట్టుబడులు పూర్తిగా తగ్గిపోవడం, రాజకీయ అస్థిరత, చైనాపై అతి మోతాదు ఆధారపడడం, ఇక దేశీయ ఉగ్రవాదం, భద్రతా సమస్యలు ఇవన్నీ కలిపి దేశ ఆర్థిక పరిస్థితిని రోజుకో మెట్టు దిగజారుస్తున్నాయన్నది ప్రపంచ దేశాలు మాట్లాడుతున్న మాట. ఇక ప్రస్తుతం పాకిస్తాన్ కేవలం అప్పులను రోల్ ఓవర్ చేయించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. సౌదీ, యుఏఈ, చైనా ఎవరు కొంచెం ఊరటేస్తే పాక్ దానినే ప్రాణాధారంగా కూడా భావిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరొక వైపు నగదుకు బదులుగా యుద్ధ విమానాలు ఇవ్వడం వినడానికి కొత్తగా, క్రేజీగా అనిపించిన దీని వెనుక ఉన్న ప్రమాదం తీవ్రం. ఈ తరహా డీల్స్ వల్ల పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు పునాది బలపడదు. ఇది కేవలం కొద్ది నెలలు ఊరటను మాత్రమే ఇస్తుంది. ఇక సైనిక ఆస్తులను తాకట్టు పెట్టడం దేశ భద్రతను బలహీనపరుస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో పాక్పై విశ్వాసం మరింత తగ్గుతుంది కూడా. రుణదాతలు ఇలాంటి పనులకు భయపడి భవిష్యత్తులో రుణాలు ఇవ్వడానికే వెనకాడవచ్చు. ఇది పాకిస్తాన్ను కొద్ది కాలపు బతుకు కోసం దీర్ఘకాల భవిష్యత్తును పణంగా పెట్టే పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది. మరొకవైపు పాకిస్తాన్ ప్రస్తుతం ఆడుతున్న నాటకం ఒక గ్లోబల్ పొలిటికల్ థ్రిల్లర్ కంటే తక్కువ కాదు. ఒక దేశం ఆర్థిక దివాలా అంచు నిలబడినప్పుడు ఎంతవరకు దిగజారడానికైనా సిద్ధం అవుతుందో ప్రపంచం ప్రత్యక్షంగా చూస్తుంది. ఇక డబ్బు లేని దేశం, సైనిక ఆస్తులు అమ్మే ప్రభుత్వం, స్థిరపడని రాజకీయం, అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య బతుకు పోరాటం. పాక్ ఈ సంక్షోభం నుంచి బయటపడుతుందా, లేక ప్రపంచ శక్తులు తమ ప్రయోజనాల కోసం దీన్ని ఒక పావులా వాడుకుంటున్నాయా? ప్రస్తుతం పాకిస్తాన్ భవిష్యత్తు ఒక ఏరోప్లేన్ టేకాఫ్ కోసం వేసి చూస్తున్న రన్వేలా అయిపోయింది. పెరుగుతుందా, పడిపోతుందా? కాలమే దీనికి సమాధానం చెప్పాలి. ఏమైనప్పటికీ కూడా పాకిస్తాన్ తీసుకుంటున్న ఈ చర్యలు, వాళ్ళు అవలంబిస్తున్న వైఖరి ప్రపంచ దేశాలన్నీ కూడా నవ్వుతున్నాయి. మరి ఏం చేస్తారో పాకిస్తాన్ ప్రభుత్వం, అలాగే మునీర్ వీళ్ళందరూ పాకిస్తాన్ని పూర్తిగా ముంచేశారు అన్నది ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటున్న మాట. అందులో నుంచి బయటకు వస్తారా, వీళ్ళే మునుగుతారా చూడాలి.